నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, 179 మంది ప్రయాణికుల సజీవ దహనం. రేపు నింగిలోకి PSLV-C-60 రాకెట్ ప్రయోగం, ప్రారంభమైన కౌంట్డౌన్. గజరాజుల కట్టడికి ప్రభుత్వం చర్యలు, రంగంలోకి కుంకి ఏనుగులు. పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఏర్పాటు. తిరుమలలో జీప్ డ్రైవర్ల ఓవర్ యాక్షన్, సామూహిక ప్రయాణాలపై టీటీడీ దృష్టి. సౌత్ కొరియాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. 181 మందితో ప్రయాణిస్తున్న విమానం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే పై నుంచి కంచెలోకి దూసుకెళ్లింది. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా రన్వేను రాసుకుంటూ వెళ్లిన ఫ్లైట్ నేరుగా గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 179 మంది మరణించినట్లు స్థానిక అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ప్రమాద స్థలం నుంచి 2 వ్యక్తులను రక్షించినట్లు తెలిపింది. బ్యాంకాక్ నుంచి బెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 175 మంది ప్రయాణికులు 6 సిబ్బందితో వస్తున్న క్రమంలో మువాన్ కౌంటీలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాద లైవ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షాక్కు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా ఫ్లైట్ పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పించేందుకు ప్రయత్నించాయి. విమానం భాగాలు కొన్ని రన్వే పైన నేలపై పడి ఉన్నాయి. దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ ఈ ప్రమాదంపై స్పందించారు. అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న అన్ని పరికరాలు, సిబ్బందిని సమీకరించి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది కొరియన్లు, వారిలో 2 థాయ్ జాతీయులు ఉన్నారని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలం నుంచి ఒక ప్రయాణికుడు, ఒక సిబ్బందిని అత్యవసర సిబ్బంది రక్షించారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు 32 అగ్నిమాపక వాహనాలు, పలు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వైరల్ అవుతున్న ఫుటేజీలో బెజు ఎయిర్ విమానం ఎయిర్పోర్ట్ అంచున ఉన్న కాంక్రీట్ గోడపై ఢీకొనడాన్ని ముందు ల్యాండింగ్ గేర్ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ స్ట్రిప్ మీదుగా స్కిడ్ చేస్తున్నట్లు చూపించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 9:58 PSLV-C-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ వాహక నౌక ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఆదివారం రాత్రి 8:58 కౌంట్ డౌన్ ప్రారంభించారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం MRR శనివారం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. MRR అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన శాస్త్రవేత్తలు సమావేశమై ప్రయోగంపై చర్చించిన తర్వాత ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ S. సోమనాథ్ ఆదివారం షార్కు వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. 16 కమిటీల సభ్యుల వివరాలను జేఈఓ వీరబ్రహ్మం వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిటీలో జాస్తి పూర్ణ సాంబశివరావు, కృష్ణమూర్తి వైద్యనాథన్, సుచిత్ర ఎల్లా FA అండ్ CAO కన్వీనర్. కొనుగోలు కమిటీలో జ్యోతుల నెహ్రూ, సదాశివరావు, RN దర్శన్ GM ప్రొక్యూర్మెంట్ కన్వీనర్. ఇంజనీరింగ్ కమిటీలో రాజశేఖర్ గౌడ్, శాంతారాం, ఆనందసాయి చీఫ్ ఇంజనీర్ కన్వీనర్. ఎస్టేట్ కమిటీలో జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, రంగసాయి ఎస్టేట్ ఆఫీసర్ తిరుపతి కన్వీనర్గా ఉంటారు. అప్పీల్స్ కమిటీలో RN దర్శన్, నరేష్ కుమార్, అదిత్ దేశాయ్ ఎండోమెంట్ కమిషనర్, DA సెక్షన్ డిప్యూటీ EO కన్వీనర్. ఎడ్యుకేషన్ కమిటీలో MS రాజు, పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి DEO కన్వీనర్. మెడికల్ కమిటీలో నర్సిరెడ్డి, ముని కోటేశ్వరరావు, సౌరభ్ బోరా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కన్వీనర్గా ఉంటారు. అలాగే HDPP స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్, స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్,
బర్డ్ ట్రస్ట్, ఎస్వీబీసీ బోర్డ్, ఆర్ట్స్ కాలేజ్, ఎస్జీఎస్ కాలేజ్, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కాలేజ్, న్యూఢిల్లీ ఎస్వీ కాలేజీలకు గవర్నింగ్ బాడీలకు సభ్యులను నియమించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్ వికృత చేష్టలకు దిగాడు. విద్యార్థులను కన్న బిడ్డలుగా చూసుకోవాల్సిన ఆయన కీచక పర్వానికి పాల్పడ్డారు. ఇంకితం కూడా లేకుండా ఓ విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై వేధింపుల పర్వం వెలుగు చూసింది. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులంతా కలిసి ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ను విధుల నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రొఫెసర్ వేధింపులపై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ప్రొఫెసర్ ఉమామహేష్ అసభ్యంగా వేధింపులకు గురి చేశాడు. వేధింపులు ఎక్కువ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రొఫెసర్ ప్రవర్తించాడు. క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని సెక్షువల్గా వేధింపులకు ప్రొఫెసర్ ఉమామహేష్ గురి చేశాడు. విద్యార్థిని వేధించిన విషయం తల్లిదండ్రులకు తెలపడంతో రూరల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 466/2024 కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఉమామహేష్ను తిరుపతి రూరల్ సిఐ చిన్నగోవింద్ అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ ఉమామహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రొఫెసర్ ఉమామహేష్పై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గతంలో అతను పనిచేసిన కాలేజీల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రుద్రాభిషేకం క్రతువు గందరగోళంగా సాగుతోంది. పూజలకు హాజరయ్యే పలువురు భక్తులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. సాధారణంగా ఎక్కడైనా రోజుకు ఒకసారి లేదా విశేష రోజుల్లో మూలమూర్తి అభిషేకాలను నిర్వహిస్తుంటారు. శ్రీకాళహస్తిలో మాత్రం ప్రతిరోజు 4 కాలాల అభిషేకం జరగడం విశేషం. ఇందులో 3 కాలాల్లో జరిగే అభిషేకానికి భక్తులను అనుమతిస్తారు. ఈ క్షేత్రంలో మొదట అమ్మవారికి అభిషేకం నిర్వహించి ఆ తరువాత స్వామివారిని అభిషేకించడం ప్రత్యేకత. ఇంతటి ప్రాశస్త్య క్షేత్రం కావడంతో భక్తులు రుద్రాభిషేకాన్ని జరిపించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అభిషేకానికి ముందుగా సహస్రలింగం వద్ద తూర్పు దిశగా భక్తులను ఉంచి సంకల్పం స్వీకరిస్తారు. సుమారు గంట పాటు భక్తులు సంకల్పం పూజలో కూర్చోవాలి. సహస్రలింగం వద్ద భక్తులు నేల మీదనే కూర్చోవాల్సి వస్తోంది. కీళ్ల సమస్య ఉన్నవారు, వృద్ధులు, దివ్యాంగులు అంత సమయం కింద కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా చిన్న పీటలు వంటివి ఇవ్వాలని వీరిలో చాలామంది సిబ్బందిని అడుగుతుంటారు. సంకల్పం పూజల తర్వాత అమ్మవారి సన్నిధికి చేరుకొని అక్కడ అభిషేకం వీక్షించాలి. ఆ తరువాత స్వామివారి సన్నిధికి చేరుకొని అభిషేకాన్ని జరిపించుకోవాలి. మొత్తం రుద్రాభిషేకం పూర్తయి భక్తులు ఆలయం వెలుపలకు వచ్చేసరికి 3 గంటలు పడుతుంది. ముందుగా సంకల్పం వద్ద నిలబడే భక్తులకు మొత్తం అభిషేకాన్ని పూర్తి చేసేసరికి నీరసించిపోతున్నారు. ఇక రుద్రాభిషేకం సంకల్ప పూజల్లో గోత్ర నామాలను స్వీకరించిన తర్వాత పండితులు వేద మంత్రాలు రుద్ర పారాయణం చేస్తారు. ఈ మంత్రోచ్చరణలను శ్రద్ధతో శ్రవణం చేస్తేనే అభిషేక ఫలితం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అయితే సహస్రలింగం వద్ద 3 వైపులా 5000 రాహుకేతు పూజలను ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం నిర్వహిస్తుంటారు. సరిగ్గా అక్కడే రుద్రాభిషేకం సంకల్ప పూజలకు స్థానం కేటాయించారు. సంకల్ప పూజల సమయంలో 3 వైపులా రాహుకేతు పూజల మంత్రాలు గట్టిగా మైక్లో చెబుతుంటారు. అక్కడే రుద్ర పారాయణం కూడా కొనసాగుతోంది. దీంతో ఏ మంత్రాలో అర్థం కాక భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. 5000 రాహుకేతు పూజలు అయినా లేదా రుద్రాభిషేక సంకల్ప స్థానాన్ని అయినా సహస్రలింగం వద్ద నుంచి మార్చాలని భక్తులు కోరుతున్నారు. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లి చిత్రహింసలు ఎదుర్కొన్న ఓ అభాగ్యురాలి పాలిట ఏపీ విద్యాశాఖ మంత్రి దేవుడిలా నిలిచారు. దేశం కాని దేశంలో ఆమె పడుతున్న బాధలు తెలుసుకుని మంత్రి లోకేష్ రక్షించేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు బాధితురాలిని స్వదేశానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్కు చెందిన ఎల్లంపల్లి లక్ష్మి అనే మహిళ ఉపాధి కోసం కువైట్కు వెళ్లారు. కువైట్కు వెళ్లిన ఆమెను మోసం చేసిన ఏజెంట్ ఓ ఇంట్లో పనికి కుదిర్చాడు. ఆపై చేతులు దులిపేసుకుని వెళ్లిపోయాడు. అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ యజమానులు పనిచేయాలంటూ లక్ష్మిని ఒత్తిడి చేశారు. నిత్యం వేధింపులకు గురిచేస్తూ గదిలో పెట్టి కొట్టేవారు. అయితే తాను పడుతున్న చిత్రహింసలను సదరు మహిళ కుటుంబానికి తెలియజేసింది. తనను కాపాడాలంటూ వేడుకొంది. బాధిత కుటుంబం విషయాన్ని స్థానిక టీటీడీ నేతకు తెలపగా ఆయన వెంటనే ట్విట్టర్ ద్వారా లక్ష్మి గురించి మంత్రి లోకేష్కు తెలియజేశారు.
దీనికి స్పందించిన మంత్రి లోకేష్ బాధితురాలు లక్ష్మిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆమెను దేశానికి తిరిగి తీసుకువస్తానని చెప్పారు. మంత్రి లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం తన టీంని రంగంలోకి దింపారు. బాధితురాలి పూర్తి వివరాలు తెలుసుకొని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఎంబసీతో మాట్లాడి లక్ష్మిని స్వస్థలానికి చేర్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు ఇవాళ శనివారం భారత్కు తిరిగి వచ్చారు. కుటుంబ సభ్యులను కలుసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో లక్ష్మి కుటుంబం మొత్తం మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. మా అమ్మ ఎల్లంపల్లి లక్ష్మి సార్. కువైట్లో ఇరుక్కుపోయినందువల్ల అక్కడ నుంచి తీసుకురాలేకపోతున్నామని ఆర్థిక పరిస్థితుల ద్వారా ఎమ్మెల్యే సార్ ద్వారా తెలిపాం సార్. ఆ సార్ స్పందించి మంత్రి నారా లోకేష్ సార్కి చెప్పి మా అమ్మని నిన్నే కువైట్ నుంచి బయలుదేరి వచ్చింది సార్. మా అమ్మ కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు సార్. అందువల్ల నేను మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే సార్ కాళస్ నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్ గారికి, మంత్రి నారా లోకేష్ సార్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి మా అమ్మని తొందరగా మా వీడియో ద్వారా స్పందించి తీసుకొచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యగా స్థానిక జీపులలో రవాణా ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ దృష్టి సారించింది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలారావు గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమలకు వెళ్లిన సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈవో ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ శ్రీనివాసుడి దర్శన భాగ్యం దొరికినా చాలు తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. కొందరు భక్తులు తమ స్వంత వాహనాలలో తరలివస్తారు. మరికొందరు ఆర్టీసీ, రైల్వే సదుపాయాలను వినియోగించి తిరుమలకు చేరుకుంటారు. అటువంటి భక్తులు స్థానికంగా గల వాహనాలను వినియోగిస్తారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులు ఇదే అదనుగా భావించి భక్తుల వద్ద అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని టీటీడీకి ఫిర్యాదు అందింది. దీనితో ఈ సమస్యకు టీటీడీ చెక్ పెట్టనుంది. ఈవో శ్యామలారావు స్పందిస్తూ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ మొత్తంలో భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇప్పటికే 12 ధర్మ రథాలను నడుపుతోందని, త్వరలో మరిన్ని వాహనాలు రానున్నాయని ఈవో ప్రకటించారు. దీనితో ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యకు ఫుల్ స్టాప్ పడనుందని చెప్పవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక వారాంతరాలు, సెలవుల్లో అయితే శ్రీవారి భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుని ఆయన సేవలో తరిస్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ కానుకలు, లడ్డూల విక్రయాలు తదితర వివరాలను ఈవో శ్యామలారావు తాజాగా వెల్లడించారు. నవంబర్ నెలలో శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో తెలిపారు. అలాగే హుండీ ద్వారా 111 కోట్ల ఆదాయం వచ్చిందని, దాదాపు 97 లక్షల లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 19,500 శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. సర్వదర్శనం భక్తులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేస్తామన్నారు. దర్శన టోకన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో తొక్కి నాశనం చేయడంతో పాటు మనుషుల ప్రాణాలను బలిగొంటున్న గజరాజుల కట్టడికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఏనుగుల దాడులను నియంత్రించేందుకు తీసుకొస్తున్న శిక్షణ పొందిన కుంకి ఏనుగుల విడిది కోసం పలమనేరు మండలం ముసలిమడుగు అటవీ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలమనేరు రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి సరిహద్దుల్లో ఉన్న పంట పొలాలపై ఏనుగుల దాడులను నియంత్రించేందుకు జనవరి నెలాఖరులోపు ఇక్కడకు 4 కుంకి ఏనుగులను తెప్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పంటలపై దాడులు చేస్తున్న ఏనుగులను దారి మళ్లించి మళ్లీ అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ట్రాకర్లను ప్రభుత్వం 2 దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసింది. వీరు ఆయా గ్రామాల వద్ద ఉంటూ ఏనుగులు వచ్చినప్పుడు గ్రామస్తుల సహకారంతో బాణాసంచా కాల్చుతూ డప్పులు కొడుతూ అటవీ ప్రాంతంలోకి తరిమేస్తున్నారు. అర్ధరాత్రి వేళ పంటలు తినేందుకు ఏనుగులు అలవాటు పడడంతో ట్రాకర్లు పూర్తి స్థాయిలో ఏనుగుల దాడులను కట్టడి చేయలేకపోతున్నారు. ఏనుగుల భయంతో పొలాల వద్ద ఉండలేక రైతులు చీకటి పడగానే ఇళ్లకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించాలంటే
కుంకి ఏనుగుల ద్వారా మాత్రమే సాధ్యమని అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో కుంకి ఏనుగులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాసనసభలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఏనుగుల సమస్య తీవ్రత గురించి మాట్లాడడంతో పాటు అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకు రప్పిస్తున్న కుంకి ఏనుగులతో మమేకమయ్యేందుకు ఇక్కడ పనిచేస్తున్న 20 మందికి దాదాపు 20 రోజుల పాటు శిక్షణను ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఇప్పించారు. కర్ణాటకలోని మైసూరుకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని దుబరే నుంచి ఇక్కడికి రానున్న 4 కుంకి ఏనుగుల వద్ద శిక్షణ ఇప్పించారు. కుంకి ఏనుగులకు ఏ విధంగా ఆహారాన్ని అందించాలి, ఏ విధంగా స్నానం చేయించాలి, వాటిపై అంబారీ లేకున్నా ఎలా ఎక్కి వెళ్ళాలి, ఏ విధంగా వాటిని మచ్చిక చేసుకోవాలో ట్రాకర్లకు అక్కడ శిక్షకులు తర్ఫీదు ఇచ్చారు. కుంకి ఏనుగులకు విడిది కోసం అటవీశాఖ 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తోంది. కుంకి ఏనుగులు ఉండేందుకు వృత్తాకారంలో ఒక విడిది ఏర్పాటు చేస్తున్నారు. ఈ వృత్తాకారం చుట్టూ 2 అంచెలుగా కర్రలతో కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ 50 ఎకరాల చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల పొడవు ఉండే ట్రెంచ్లను తవ్విస్తున్నారు. ఇందుకోసం దాదాపు 12 లక్షలకు పైగా కేటాయించి ఆన్లైన్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. స్థానిక ఏనుగులు ఈ స్థలంలో ప్రవేశించకుండా ట్రెంచ్ పక్క నుంచి హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ కూడా దాదాపు 27 లక్షలతో ఏర్పాటు చేస్తున్నారు. కుంకి ఏనుగులను చూసుకునే 8 మంది మావటీల కోసం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కుంకి ఏనుగులు స్నానం చేసేందుకు సుమారు 30 అడుగులకు పైగా పొడవుతో 8 అడుగుల లోతుతో కుంటలను నిర్మించనున్నారు. హిందూ ధర్మ ప్రచార భజన కళాకారుల జాతీయ కమిటీ సమావేశం ఎమ్మెల్యే గృహం నందు నిర్వహించారు. మీకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శక్తినివ్వాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ జానపద వృత్తి కళాకారుల ఈ యొక్క వృత్తి కళాకారుల సంఘం జాతీయ స్థాయిలో ఇంకా పైకి ఎదగాలని, హిందూ ధర్మ ప్రచార భజన కళాకారుల కమిటీకి మంచి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మా వంతు కూడా ఏదైనా మీకు జానపద వృత్తి కళాకారుల సంఘానికి ఏ ఒక్క అవసరం వచ్చినా మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఖచ్చితంగా అందిస్తామనేసి. చంద్రగిరి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం జనవరి 3వ తేదీన నారావారిపల్లెలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. యువతకి మార్గదర్శైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మంత్రి అయిన తర్వాత ఎక్కువగా యువతకు ఉద్యోగాలు ఏమైనా దృష్టికి సారిస్తూ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ 6 నెలల్లో చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగం చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు 1200 ఉద్యోగాలు అన్ని రకాలకు సంబంధించింది ఉద్యోగాలు చంద్రగిరి నియోజకవర్గం కేటాయించడం జరిగింది. దానిలో బాగా జనవరి 3వ తారీఖు నారావారిపల్లిలో ఉన్నటువంటి టీడీడీ కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దానికి సుమారు 20 కంపెనీలు వస్తాయి. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక 2, జెన్పాక్ట్, టెక్వర్క్స్ అని, అదేవిధంగా బీపీఓస్ 3, దానికి ఆస్టివా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ డైల్, కూల్ మ్యాన్ సర్వీస్ అని. శాప్ ఏపీ కెనాయింగ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సీనియర్ జూనియర్ విభాగాల్లో పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం రాయల్ చెరువులో డ్రాగన్ పడవ పోటీలను స్వయంగా తిలకించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. పోటీల్లో పాల్గొనే వారికి టీ షర్టులను అందించారు. అలాగే రాయల్ చెరువు కట్టపై మొక్కలను నాటారు. ఆ రోజు ఎలక్షన్ ముందు నారా లోకేష్ బాబు గారు యువతికి అన్ని రంగాల్లో అభివృద్ధికి నేను తీసుకొని ఆ మాట మీద ఈరోజు ఉన్నారు. ఐటీ రంగం కానీ, ఇండస్ట్రీలు కానీ, ఎలక్ట్రానిక్ హబ్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, క్రీడల్లో కూడా ఈరోజు ఇక్కడ 25వ తారీఖు నుంచి రేపు జరిగే నేషనల్, ఢిల్లీలో 3వ తారీఖు నుంచి 6వ తారీఖు జరిగే నేషనల్కి ఆ డ్రాగన్ దీనికి సంబంధించినటువంటి మన ఏపీ గవర్నమెంట్ తరఫున పాల్గొనే క్రీడాకారులు కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఢిల్లీలో పాల్గొని దాంట్లో అయిన తర్వాత ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది. తెలుగు తొలి పదాకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహానికి అపవిత్రం జరగడంతో తాళ్లపాక అన్నమాచార్య వంశస్థులు దోష నివారణ పూజలు నిర్వహించారు.
తిరుపతి అన్నమయ్య కూడలిలోని డిసెంబర్ 24న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ తొడిగిన ఆకతాయిలపై తాళ్లపాక వంశస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య సర్కిల్లోని అన్నమాచార్యుల విగ్రహానికి పాలు, పెరుగుతో శుద్ధి చేసి సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 32,000కు పైగా సంకీర్తన అందించిన అన్నమాచార్యుల విగ్రహానికి కొంతమంది కేవలం మత ఉద్రిక్తతలు జరగాలని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం ప్రశాంత వాతావరణంను చెడగొట్టేందుకు కొన్ని శక్తులు పన్నాగం పన్నాయని అన్నారు. అన్నమాచార్యుల విగ్రహానికి అన్య మతస్థులు అపచారం చేయడం సమంజసం కాదని, తిరుపతి ఆధ్యాత్మికతను దెబ్బతీసేలా ఇతర కులస్తులు చేస్తున్న వ్యక్తులు వెకిలి చేష్టలపై పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహానికి ప్రత్యేకంగా పూలతో అలంకరించి పాలాభిషేకం నిర్వహించారు. అన్నమయ్య వంశస్థులు అన్నమయ్య విగ్రహానికి జరిగిన దోష పరిహారానికి అన్నమాచార్య వంశస్థులు 29వ తేదీ డిసెంబరు ఈ నెల ఈరోజు ఆదివారం పురస్కరించుకొని అన్నమాచార్య విగ్రహానికి సంకీర్తన పాలాభిషేకం జరిగినది. ఈ అపచార దోష నివృత్తికి కోసం తిరుపతి ప్రజలు, అన్నమాచార్య సంకీర్తన కళాకారులు, అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళు, అన్నమయ్య వంశస్థులచే ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దోష పరిహారానికి ఆ వేడుకొండల వాడు స్వామివారిని అందరినీ అనుగ్రహించి ఆ దోష పరిహారాన్ని పరిపూర్తిగా నివృత్తి చేసి ఇలాంటి దోష పరిహారాన్ని ఎప్పుడూ ఎన్నడూ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉన్నది. తెలుగు, సంస్కృత భాషల ఖ్యాతిని ఖండాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శతావధాని ఉప్పలదడియం భరత శర్మ తిరుపతి నగరానికి తమ విద్యార్థిగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి గర్వ కారణమని వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పలదడియం భరత శర్మ సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువుగారు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్తో కలిసి దుబాయ్, యుఏఈ దేశంలో 10 రోజుల పాటు పర్యటించి వివిధ సాహిత్య వైదిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం తిరుపతి శ్రీ కోదండరామాలయం దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గూండాల గోపీనాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిష్యునిపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వాత్సల్యం ఎనలేనిదన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత శర్మ డిసెంబర్ 19 నుండి 28వ తారీఖు వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శనకు వెళ్లి విజయవంతంగా రావడం పట్ల ఈ సందర్భంగా శతావధాని భరత శర్మను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఘనంగా సత్కరించారు. విశేష ప్రతిభ కనబరుస్తూ ప్రపంచ నలుమూలల సంస్కృతాంధ్రాలను విస్తరింపజేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ తరపున శ్రీకృష్ణదేవరాయల పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, బ్రాహ్మణ బ్యాంక్ మేనేజర్ పిఆర్ఎల్ కుమార్, ఆధ్యాత్మికవేత్త ప్రసన్నలక్ష్మి, భాగవతుల జయలక్ష్మి, గౌరిపెత్తి భగవాన్, టీచర్ తిరుమలయ్య భాస్కర్ రెడ్డి, నరసింహులు యాదవ్, పురోహితుడు సురేష్ స్వామి, పద్మనాభం, పిఎల్ ఉత్తన్న, శివాజీ, నారాయణాచారి తదితరులు పాల్గొన్నారు. కనుగొని పొగడిక చెప్పినట్టుగా మన రాజీవ్లోచన శర్మ గారు, అలాగే వారి శ్రీమతి, వారి తల్లిగారు అంటే ఈ అవధాని గారి నాయనమ్మ గారు, వారి యొక్క కోరిక, ఆ కోరికను ఇంకా కూడా బలప్రదం చేయాలి. వారి ఆశీర్వచనంతో ఈ చిరంజీవి భరత శర్మ ఇంతవరకు ఎదిగాడు, ఇంకా ఎదగాలి అని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హనుమంతరావు గారికి, ఇంకా తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పిస్తూ తెలుగు ఖ్యాతిని సంస్కృతి సంప్రదాయాలు దుబాయ్లో కూడా మన తరపున పోయి అక్కడ అవధానం చేసి ప్రవచనాలు చేశారు. అతను తిరిగి మన తిరుపతికి వచ్చిన సందర్భంగా ఆయనకు ఘన సత్కారం మేము చేశాము. ఆయన ఇంకా
మన తెలుగు సంప్రదాయాలను ఇనుముడింపు చేయాలని మరెన్నో అవధానాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చిరంజీవి భరత్ శర్మకి మెండుగా ఉండాలని మేము కోరుకుని ఈరోజు ఆయన్ని సత్కరించడం, కృష్ణదేవరాయల పురస్కారాన్ని కూడా మా సంస్థ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ కళాశాల అక్రమ నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రజా సంకల్ప వేదిక వైస్ ప్రెసిడెంట్ ఏల్చూరి చెంగల్రాయలు డిమాండ్ చేశారు. కోర్టు కాడ ఇచ్చున్నది వాళ్ళకి ఆర్డర్. దీనంతా ఖర్చు పెట్టుకొని నా మీద తప్పుడు ఫిర్యాదు చేయాలని అది వేరే వాళ్ళ హాస్టల్ వాళ్ళ ద్వారా నన్ను పిలవనంపి చేస్తున్నారని నాకు మొన్న కూడా కానిస్టేబుల్ కూడా మళ్ళీ 3 రోజుల కిందట ఫోన్ చేశారు. ఇది జరిగింది. అది 4 పంచాయతీల కింద ఈ వాటర్ బాడీ రావంటిపల్లిలో కూడా కుంటపరుంబాకుని 96 సెంట్లు కాంపౌండ్ వాళ్ళలో లోపల ఉంది. గతంలో ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు 1 నెల నుంచి భయం పుట్టుకొని ఇప్పుడు ధైర్యం చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చున్నాను. తమిళనాడు శైవ పీఠాధిపతులు శ్రీ మాసిలామణి దేశీగ జ్ఞాన సంబంధ స్వామివారు శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి తమిళనాడు శైవ పీఠాధిపతులు కుంభకోణం ధర్మపురం ఆధీనం శ్రీ మాసిలామణి దేశీగ జ్ఞాన సంబంధ స్వామివారు దర్శనానికి విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులు స్వామీజీ వారిని శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తి స్వామివారి తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు. అనంతరం స్వామీజీ వారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి గారిని శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వామీజీ గారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం నియామకం హర్షణీయమని నూతన కమిటీ సభ్యులు తురక అమర్నాథ్, లక్ష్మీ ప్రసన్న కుమార్, కిషోర్, రామారావు, వెంకటేష్ తదితరులు తెలియజేశారు. 10వ తేదీ కూడా మేము అందరూ కూడా ఎవరైతే ఉన్నామో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో కూడా బీసీ కులాల అందరి తరపున కూడా ఒక క్యాలెండరు ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ కమిటీ గురించి కూడా రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, కింద స్థాయి నుంచి అంటే రిక్షా, ఆటో, ట్రైను, ఫ్లైట్ వరకు కూడా బీసీలు పనిచేస్తున్నారు. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు ఉన్నారు. కానీ వాళ్ళందరూ నరిగిపోతున్నారు. అక్కడి నుంచి ఎవరైతే విద్యాపరంగా ఆర్థిక పరంగా ఎదగాలంటే వాళ్ళకి అందరికీ సముచిత స్థానం ఇవ్వడానికి మేమందరూ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమం. దళిత ఆదివాసులపై మతోన్మాద దాడులను ఖండించాలని తిరుపతి పట్టణంలోని శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవనం నందు దళిత నాయకుడు అంజయ్య నాయకత్వంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. కోట్లాది మంది దళిత ఆదివాసీ మైనార్టీల పైన మరి ఒక పథకం ప్రకారం అన్య మతం పేరుతో దాడులు చేస్తూ వాళ్ళని ఈ దేశ పౌరులు కాకుండా వారి గుర్తింపే లేదు అన్నట్లుగా ఈరోజు మరి కేంద్రంలో కొనసాగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ మరి బజరంగ దళ్ వాళ్ళు ఈవేళ విశ్వవిద్యాలయాలతో సహా ఎవరిని వదిలిపెట్టకుండా ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. అందుకు నిరసనగా ఈవేళ భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని కులాలు మతాలకు సమాన అవకాశాలు సమానత్వాన్ని కల్పించింది. ఆ సమానత్వాన్ని ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పడం కోసం స్వేచ్ఛ సమానత్వం అందరూ పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తిరుపతి అంబేద్కర్ భవన్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్సు, ప్రజాస్వామికవాదులు, విప్లవాభిమానులు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కూడా భారత రాజ్యాంగంలో స్పష్టంగా మనది ఒక లౌకిక దేశం అని చెప్పి రాసుకున్నాం. అయినప్పటికీ కూడా దాన్ని కూడా లౌకికత్వాన్ని రాజ్యాంగంలో నుంచి తొలగించేయాలని చెప్పి ఆఖరికి సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగంలో పీఠికలో ఉన్నటువంటి లౌకికవాదం అనేటువంటిది అలాగే ఉండాలి, దాన్ని తీసేయడానికి లేదని ఇటీవల తీర్పు కూడా చెప్పింది. అయితే ఒకవైపున వీళ్ళ యొక్క ప్రయత్నాలకి ప్రగతిశీల శక్తుల నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు నిరాఘాటంగా వాళ్ళ యొక్క
చర్యల్ని ముందుకు తీసుకుపోతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గౌరవ మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవ కేంద్ర సహాయ మంత్రి ఆయుష్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రతాప్రావు జాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర మంత్రి, ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అందజేశారు. టీటీడీ ఉద్యోగి, సిఐటియు నేత మల్లారపు నాగార్జున తిరుపతి బాలోత్సవం పేరిట పిల్లల కోసం ఏటా నిర్వహించే పండుగ ఘనంగా ముగిసింది. చిన్ననాటి నుంచే పిల్లల్లో ఏదో ఒక ప్రత్యేక కళ దాగి ఉంటుంది. దానిని గుర్తించి మరింత సానపెట్టడానికి ప్రోత్సాహం అవసరం. ఇది తల్లిదండ్రుల తర్వాత టీచర్లకే సాధ్యం. తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పిల్లల పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. తిరుపతి బాలోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, హస్తకళలే కాదు, క్రీడలు, ఏకపాత్రాభినయాలు, పాటల పోటీలు, ఇందులో కూడా దేశభక్తి, జానపద గేయాలు, చిత్రలేఖనం వంటి 30 అంశాల్లో 70 విభాగాల పోటీలు నిర్వహించారు. చిన్నారుల్లోని ప్రతిభకు పదును పెట్టడానికి తిరుపతి బాలోత్సవం పేరిట వేదిక ఏర్పాటు చేశారు. శనివారం నుంచి 2 రోజుల పాటు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఆటల పోటీల పండుగ నేటితో ముగిసింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారందరికీ బహుమతులను ప్రదానం చేశారు. మా అందరినీ మరొక ఉత్సాహంగా పనిచేసేందుకు తోడ్పడుతూ ఉన్నది. ఈ జరుగుతున్న 2 రోజుల పండుగలో నిన్న పండుగ జరిగింది. వివిధ రకాల అంశాలపైనటువంటి యోగా, ఎలక్ట్యూషను, ఎస్ఐ రైటింగ్, కోలాటము, దేశభక్తి గీతాలాపన, అలాగే చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సింగు, వివిధ రకాల అంశాలపైన పోటీ చేయడం జరిగింది. మరి ఈవేళ 2వ రోజు భాగంగా పిల్లలకి గణితం, తర్కము, చెస్సు, యోగా, అలాగే ఎలక్ట్యూషను, ఎస్ఐ రైటింగు, చెస్ వంటి అంశాలపైన, వివిధ రకాల అంశాలపైన మనం పోటీ నిర్వహిస్తూ ఈ జిల్లా స్థాయి పోటీల్ని మరొకింత ముందుకు తీసుకెళ్లేందుకు మనం పోటీ చేస్తున్నాము. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా యోగా కార్యక్రమం అన్నది 2వ రోజు జరుగుతూ ఉంది. జూనియర్స్ కేటగిరీకి అండ్ సీనియర్స్ కేటగిరీకి 2 విభాగాలుగా ఇక్కడ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. యోగా జడ్జెస్ని ఇక్కడ పిలిపించి పిల్లలన్నీ స్కూల్స్, గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్, తిరుపతి డిస్టిక్లో ఉండే అన్ని స్కూల్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలకి చక్కగా యోగా కార్యక్రమాలు, వాళ్ళకి ఆరోగ్యం పట్ల మరియు వాళ్లకు మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా యోగాసనాలు ఉపయోగపడతాయని అవగాహన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, 179 మంది ప్రయాణికుల సజీవ దహనం. రేపు నింగిలోకి PSLV-C-60 రాకెట్ ప్రయోగం, ప్రారంభమైన కౌంట్డౌన్. గజరాజుల కట్టడికి ప్రభుత్వం చర్యలు, రంగంలోకి కుంకి ఏనుగులు. పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఏర్పాటు. తిరుమలలో జీప్ డ్రైవర్ల ఓవర్ యాక్షన్, సామూహిక ప్రయాణాలపై టీటీడీ దృష్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.